సుభాష్ని చంపేస్తానని బెదిరించి ఇందు చేత ఆస్తి రాయించుకోవాలని చూసిన రేఖకి ఊహించని షాక్ ఇచ్చిన స్వరాజ్. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పిల్లలిద్దరూ అయితే ఆకలేస్తుంది, భోజనం పెట్టు నానమ్మ అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక రేఖ ఆడబొడుచు అయితే ఇలా అంటూ ఉంటుంది, మేము తిన్న తర్వాతే మీరు తినాలి, అప్పటి వరకు ఆకలేసిన అలా నిలబడండి అని అంటూ ఉంటే ఆ మాట వినే అపర్ణ అయితే, నువ్వే మా ఇంట్లో పడి తింటున్నావు, మా సొమ్ము తింటూ మా పిల్లల్ని నువ్వు తిన్న తర్వాత తినమంటావా అని అంటూ ఉంటుంది అపర్ణ. ఇక్కడ రూలు అంతే, తను నా ఆడబడుచు, మా వదిన, కాబట్టి తను చెప్పింది కూడా మీరు వినాల్సిందే. నా మాట ఎలా వింటున్నారో తన మాట కూడా మీరు అలాగే వినాలి, లేకపోతే మీ అందరినీ కూడా మీ వాళ్ళ దగ్గరికి పంపించేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అపర్ణ అయితే, చూడు నువ్వేదో సాధించానని తెగ విర్రవీగిపోతున్నావు. నువ్వు సాధించడం అనేది కొన్ని సంవత్సరాలు మాత్రమే, కొన్ని సంవత్సరాలు అప్పుడు ఈ ఆస్తిలో కనీసం ఒక్క రూపాయి కూడా నీ సొంతం కాదు, చూసుకో అని అపర్ణ అయితే ఇక అంటూ ఉంటుంది. అప్పుడే రేఖ అయితే, నా ప్లాన్ ప్రకారం ఈ ఆస్తి మొత్తం నాకే సొంతమవుతుంది, చూస్తూ ఉండు, నేను కూడా ఏం చేస్తాను అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఏదో ఒకరోజు నీ పాపం పండుతుంది, మీ అమ్మ పాపం పండి చనిపోయిందనుకున్న నా కోడలు లేచి మరీ వచ్చి మీ అమ్మని చంపేసింది, అలాగే నిన్ను చంపడానికి కూడా ఏదో ఒక రూపంలో ఆ అమ్మవారు ఎవరొకరిని పంపిస్తుంది అని చెప్తూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక ఆ మాటలు విని, ఏంటి అలా చూస్తున్నావు రేఖ, నిన్నంతంత మాటలు అంటుంటే అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న ఇక వాళ్ళ వదిన. అప్పుడే ఇక అపర్ణ అయితే, మరొకరి ఇంట్లో ఉండి వాళ్ళ సొమ్ము తినటానికి సిగ్గు లేకుండా ఇక్కడే పడున్నావు, నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక పిల్లలిద్దరినీ కూడా రేఖ అయితే కొడుతుంది. దాంతో ఇక అపర్ణ అయితే, నువ్వు మనిషివా పశువా, పిల్లల్ని ఎందుకు అలా కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. నేను మనిషిని కాదని నీకు అర్థమైంది కదా, నన్ను పశువులా మార్చింది మీ కుటుంబమే, మీరే. నా పశువుగా ఉన్న గుణాన్ని పూర్తిగా బయటికి తీకు, నీ మనవరాల్ని ఇక్కడే చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది రేఖ. ఇక చేసేదేమీ లేక అపర్ణ అయితే చాలా బాధపడుతూ అలా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన సుభాష్ అయితే చాలా బాధపడతాడు. కళ్ళ ముందే నా మనవరాలిద్దరినీ కూడా అది కొడుతూ ఉంటే పైకి లేచి దాన్ని చంప పగలగొట్టలేని పరిస్థితిలో ఉన్నాను అపర్ణ, ఈ జీవితం ఉంటే అంత పోతే అంత అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అపర్ణ అయితే, అంత మాట అనకండి, మీరు పైకి లేచి నడువుకుపోయినా మీరు నాతో ఉన్నారనే ధైర్యంతోనే ఇంకా నేను ఈ పిల్లల్ని ఇలాగే ఉంచుకొని జీవిస్తున్నాను. మీరు కూడా నాకు అండగా ధైర్యంగా వెనకాల లేకపోతే, ఇలా కూడా మీరు ఉండకపోతే ఇక నేను బ్రతికి కూడా అనవసరమే అని అంటూ ఉంటుంది అపర్ణ. ఏదో ఒకరోజు దానికి కూడా వాళ్ళ అమ్మ లాంటి చావే వస్తుందండి, వరకు మనం ఓపిక పట్టి ఉండాలి అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే అలా కొన్ని సంవత్సరాలు అయితే గడుస్తాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడే ఇంకా అపర్ణ అయితే ఇందుని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. మీ అమ్మ నాన్న ఉండుంటే నీకు ఈ పరిస్థితి ఉండేది కాదు, ఆ మహారాణిలాగా చూసుకునేవాళ్ళు, కానీ ఈ రేఖ నిన్ను ఇంటికి వంట మనిషిని చేసిందని బాధపడుతూ ఉంటే, బాధపడుకున్నానమ్మా, ఈ రేఖ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నన్ను ఎలాగైతే మా అమ్మ నాన్న చూడాలనుకున్నారో అలాగే ఎదిగి చూపిస్తాను అని అంటూ ఉంటుంది కావ్య. తర్వాత ఇక అప్పు కూతురు నందు అయితే వస్తుంది. నానమ్మ అని అంటూ ఉంటే, ఓసే ఈ ప్యాంటు షర్ట్ ఏంటే అని అపర్ణ అడుగుతూ ఉంటుంది. నాకెందుకు ప్యాంటు షర్టే వేసుకోవాలని అనిపిస్తుంది నానమ్మ అని అంటూ ఉంటుంది అప్పు కూతురు నందు. అప్పుడే ఇక సుభాష్ అయితే ఇలా అంటాడు, అచ్చం వాళ్ళ అమ్మ పోలికే, మన ఇందు వాళ్ళ అమ్మ పోలికే ఎలా వచ్చిందో మన నందు కూడా వాళ్ళ అమ్మ పోలికలే వచ్చాయి, అప్పు కూడా అంతే కదా, మగాడిలాగా తిరుగుతూ ఉండేది అని చెప్తూ ఉంటాడు సుభాష్. అయితే మీరు కూడా చెప్పింది నిజమేనండి, ఇప్పుడు మన స్వరాజ్ ఉండుంటే వాడు మన రాజులా ఉండేవాడు, చిన్నప్పుడు రాజు ఎలా అయితే ఉండేవాడో మన స్వరాజ్ కూడా అలాగే ఉన్నాడు, మరి పెద్దయ్యాక వాడికి పోలికలు ఎలా వచ్చాయో, అసలు ఆ రోజు యాక్సిడెంట్లో వాడు ఏమైపోయాడో పోలీసులు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు,
అందరూ డెడ్ బాడీస్ ఉన్నాయి కానీ అక్కడ మన మనవడు కనిపించలేదు. అంటే మనకిలాగే ఎక్కడో వాడు బ్రతికి ఉన్నాడు. కానీ పోలీసులు వెతికారు కానీ వాడు ఎక్కడున్నాడో తెలియలేదండి. త్వరలోనే వాడు వస్తే బాగుండు, మన కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటూ ఉంటుంది అపర్ణ. అవును అపర్ణ, నువ్వు కూడా చెప్పింది నిజమే అని సుభాష్ అయితే అంటూ ఉంటాడు. ఇక స్వరాజ్ అయితే ఒకరోజు బైక్ మీద వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక కారు అయితే బ్లాస్ట్ అయిపోతుంది. ఇక కారు బ్లాస్ట్ అయిపోవడంతో పేలిపోవడంతో అక్కడే ఉన్న స్వరాజ్ అయితే అది చూస్తాడు. అతనికి అది చూసిన వెంటనే తన చిన్నప్పుడు వ్యాను పేలిపోవడం, తన వాళ్ళు అందరూ కూడా గుర్తుకు వస్తారు. అలా గుర్తుకు రావడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. అప్పుడే ఇక స్వరాజ్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు వాళ్ళ తమ్ముడు. ఇక స్పృహలోకి వచ్చిన స్వరాజ్ అయితే మా అమ్మ నాన్న ఎక్కడున్నారు అని అంటూ ఉంటాడు. మేమే కదమ్మా మీ అమ్మ నాన్న అని అంటూ ఉంటే మీరు కాదు అని చెప్తూ ఉంటాడు. రాజు అయితే మా అసలైన అమ్మా నాన్న ఎవరు నాకు గుర్తుకు వచ్చిందమ్మా అని అంటూ ఉంటే అవునా, నువ్వు ఎవరు బిడ్డో బాబు, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఎక్కడుంటారో నీకు ఇల్లు గుర్తుందా అని అడుగుతూ ఉంటే గుర్తుంది అంటూ ఇక రాజు అయితే బయలుదేరి దుగ్గిరాల ఇంటికైతే వస్తూ ఉంటాడు. ఇంతలో ఇక 25 సంవత్సరాలు పూర్తవడంతో ఇందు చేత ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టమని బెదిరిస్తూ ఉంటుంది రేఖ. అలా బెదిరిస్తూ ఉన్న రేఖని చూసి ఇక నువ్వు చంపినా సరే నేను సంతకాలు పెట్టను అని ఇందు అయితే ఎదురు తిరుగుతుంది. నీ చేత సంతకాలు ఎలా పెట్టించాలో నాకు తెలుసు అని రివాల్వర్ తీసుకువచ్చి సుభాష్కి గురి పెడుతుంది. నువ్వు ఈ పత్రాల మీద సంతకం పెట్టకపోతే మీ తాత తల పుచ్చకాయలా పేలిపోతుంది అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే అపర్ణ అయితే అమ్మ ఇందు అని అనగానే నాకు ఈ ఆస్తి అవసరం లేదు నానమ్మ, నాకు తాతయ్యే ముఖ్యమని ఇక పత్రాల మీద సంతకం పెడుతూ ఉండగా అప్పుడే ఇక అక్కడికి వస్తాడు స్వరాజ్ అయితే. ఇక స్వరాజ్ రావడం చూసి ఒక్కసారి రేఖ తన చేతిలో ఉన్న గన్నుని కిందకి వదిలేస్తుంది. దాంతో ఇక స్వరాజ్ని చూసి అపర్ణ, సుభాష్ అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక అపర్ణ అయితే నన్న స్వరాజ్ అని అనగానే అమ్మమ్మ అని అంటూ ఉంటాడు. స్వరాజ్ అయితే రే స్వరాజ్, ఈ దుర్మార్గురాలు మీ తాతయ్యని చంపి ఆస్తి రాయించుకోవాలని చూస్తుందిరా. ఆ రోజు మన కుటుంబం మొత్తం మీ అమ్మ నాన్నతో సహా చనిపోవడానికి కారణం వీళ్ళమ్మ రుద్రానియే. అది పెట్టిన బాంబు వల్లే మన కుటుంబం మొత్తం అందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ఆస్తి కోసం మమ్మల్ని నానహింసలు పెడుతూనే ఉందిరా అంటూ ఇక రేఖ గురించి మొత్తం అపర్ణ అయితే నిజం చెప్తుంది. అప్పుడే ఇక రాజైతే రేఖ చంప పగలగొడతాడు. నా కుటుంబం జోలికి వచ్చావంటే నిన్ను నేను షూట్ చేసేస్తానని గన్ను గురి పెడతాడు రేఖకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలి మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్